అందరికీ వందనాలు. ముందుగా ఏదైతే ఈరోజు మరి జ్యోతిరాజ్ గారు పుట్టినరోజు సందర్భంగా 50వ పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అయినప్పటికీ ఆయన ఏదైతే మరి ఆయన అన్నగారు పరంజ్యోతి గారు ఈ మధ్యనే పరంపదించారు. ఆయన జ్ఞాపకార్థమే మరి దీన్ని కూడా ఆయన అందరూ కూడా దీన్ని స్తుతి నైవేద్యం అనే విధంగా ఆయన ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆయన అభినందించడం జరుగుతుంది. అలాగే మాకంటే ముందు మరి ఆయన దగ్గర ఏదైతే ఆ బోధన విని ఆ ఏంజల్ గారు చెప్పవలసిందంతా మీకు చెప్పేసరికి మేమేం మాట్లాడినా మీకు ఎక్కే పరిస్థితి అయితే ఉండదు. ఏదైతే ఆ ప్రభు మరి జ్యోతిరాజు గారిని నడిపిస్తూ అనేక మంది ఎవరైతే ఆయన దగ్గరికి వస్తున్నారో ఆయనకి శాంతి సందేశం, అలాగే దైవం ఏం చేస్తుంది, యేసు ప్రభు ఏమి చెప్పాడు అనేది వాళ్ళందరికీ కూడా బోధన ద్వారా తెలియపరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా సన్మార్గంగా నడిపించడంలో మరి జ్యోతిరాజు గారు ప్రముఖ పాత్ర వహించారు. ఆయన అంటే మాకు మంచి అభిమానం. ఎందుకనంటే ఎక్కడైనా సరే సేవా కార్యక్రమం ఉంది అని అన్నా, ఎక్కడైనా పలానా కార్యక్రమంలో మీరు రావాలని అని అన్నా ముందు ఆయన ఉంటారు. అలాగే ఆయన ఏ పని చేసినా సరే ఇటువంటి దాంట్లో మీరు కూడా అటెండ్ అవ్వాలండి, మీరు దాంట్లో వస్తే బాగుంటుంది నలుగురికి కూడా అనేది ఇచ్చేశారు. ప్రతి దాంట్లో కూడా నాకు తెలిసి నేను ఒక్కసారి మిస్ అవ్వడం జరిగిందని అనుకుంటున్నాను. ప్రతిసారి కూడా నేను ఎక్కడైనా అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఉంటే ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా, ఎందుకంటే ఆ ప్రభు యొక్క ఆశీస్సులు ఆయనకుంటే ఆయన ఆశీస్సులు మాకుండాలన్న ఉద్దేశంతో ప్రతి కార్యక్రమంలో కూడా రావడం జరుగుతుంది. అలాగే మీ అందరూ కూడా ఎప్పుడు కూడా శాంతి మార్గాన్ని అన్వేషిస్తూ ఏదైతే జ్యోతిరాజు గారు అనేక సందేశాలు వేరే వేరే చోట్ల నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ ఐకమత్యంతో మీకు ఒక ఉపదేశాన్ని ఇవ్వడం జరుగుతుందో ఆ మార్గంలో మీరందరూ కూడా నడుస్తూ మీ అందరి దీవెనలు కూడా మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆయనకి 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.